దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఎన్యూమరేటర్లచే సర్వే ప్రక్రియ పగడ్బందీగా నమోదు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చక్రాల గోపి అనే రైతు బర్రెల అకాల మృతి. ప్రభుత్వం అతన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. నిర్ణీత గడువులోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ భీమానాయక్ ఆదేశం. మేడ్చల్ జిల్లా శామర్పేట మండలం అలియాబాద్లో ఇంటింటి సర్వేను కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లు నిర్దేశిత ఫార్ములాల నమోదులో కోడింగ్ను అత్యంత జాగ్రత్తతో నింపాలని, ఎన్యూమరేటర్లు పూరించిన ఫార్ములాలలో ప్రత్యేకించి కోడింగ్ను సూపర్వైజర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శనివారం నుండి ప్రారంభమైన ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా శామర్పేట మండలంలో అలియాబాద్లో నిర్వహిస్తున్న కుటుంబాల వివరాలను సేకరణను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మమతాబాయి, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి తీసుకున్నారమ్మా? దేవరాశికి కుటుంబ వివరాలు ఉన్నట్లయితే కుటుంబంలో ఏబిసిడి ప్రకారం కోడ్ రాయండి. పెన్సిల్తో రాకపోతే కోడ్ ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ నుంచి కోడ్ కోడ్స్ ఇచ్చాం కదా, ఇందులో లేదు, వేరే సపరేట్ ఇచ్చాం కదా మనం. ఇచ్చామమ్మా, సపరేట్ పీడిఎఫ్ ఇచ్చాము. కోడ్లు రాయాలి, కోడ్ రాయాలి. తర్వాత అన్నీ ఓకే కాబట్టి తర్వాత ఏం రాయిస్తాం. ఏబిసిడి ప్రకారం కోడ్ రాయండి. కర్ణాటక కులం కరణం 008 ఇక్కడ రాయాలమ్మా 7కి. ఇది ఓకే, అది మీరు ఏదైనా రాసుకోండమ్మా. ఇది చూడాలి, ఈ లిస్ట్ చూసారా మీరు? మరి కులం పేరు ఎట్లా రాస్తారమ్మా? కులం ఏంటమ్మా? ఓసీ ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్పీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన బీఆర్ఎస్పీ నాయకులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులకు పోలీసులకు మధ్య భారీగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మూసీ నగరంలో ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి
సమగ్ర ఇంటింటి కుటుంబ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణపై శనివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఎస్ శాంతికుమారి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్, ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. జిల్లాలో హౌస్ లిస్టింగ్ పూర్తి చేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఎన్యుమరేటర్లచే సర్వే ప్రక్రియను పకడ్బందీగా నమోదు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేశారు. శనివారం నుండి ప్రారంభమైన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సమగ్ర సర్వే ఇంటింటి కుటుంబ సర్వేపై సిఎస్ శాంతికుమారి ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ శనివారం నుంచి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యుమరేటర్లు జిల్లా కలెక్టర్ల దృష్టికి తేవాలన్నారు. సర్వే సమాచారం గ్రామ స్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు పట్టణాలు ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలో అధికారులు సర్వే ప్రక్రియను పరిశీలిస్తూ సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్, ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాసాచారి పాల్గొన్నారు. చూడాలి ఫస్ట్ పట్ట ల్యాండ్ ఉందనుకున్నాను. మరి ఎక్కడుందో మరి నాకేం ఎత్తిపట్లు ఏదో ఒకటి ఫైనల్. బాపు నీ పేరు ఏం పేరు? నారాయణ. మీది ఏ మతం? మతం మతం హిందువేనా? హిందువేనా? హిందూ. మీది సామాజిక వర్గము ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో దేనికి చెందుతారు మీరు? విశ్వకర్మలా మేము విశ్వకర్మ. విశ్వకర్మ అంటే బీసీ. ఓకే. మీ కులం పేరు విశ్వకర్మనా? ఓకే. మీకు ఎంత వయసు ఎంత ఉంటుంది? 74 అందాల. ఏంటిది మీరు భాష తెలుగు భాష మాట్లాడతారు? ఓకే ఓకే సరే. మీకు మొబైల్ ఫోన్ ఉందా? ఓకే రైట్. మీరేమన్నా దివ్యాంగులా? అంటే కాళ్ళు చేతి ఏదైనా ప్రాబ్లం ఉందా? అట్లాంటిది ఏం లేదు. మీకు వివాహం జరిగిందా? ఓకే. మీరు స్కూల్కు వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు? అప్పుడు చిన్నప్పుడు వెళ్ళారా? చాలా సంతోషం. ఏ సమయంలో వెళ్ళారు? యాది లేదు. ఓకే. అప్పుడు ఎన్నో తరగతి వరకు చదివారు మీరు? 3వ తరగతి చదివారు. వెరీ గుడ్. తెలుగు మీడియమా? అప్పుడు ఉర్దూ మీడియం ఉందా? తెలుగు మీడియమే ఉంది. ఓకే ఓకే. ప్రస్తుతం మీరు ఏమన్నా పని చేస్తున్నారా? కమ్మరి పని చేస్తున్నారు. ఓకే ఓకే సంతోషం. సొంతంగానే చేస్తున్నారు మీరు? ఓకే. స్వయం ఉపాధి. ఓకే. కుల వృత్తి కొనసాగిస్తున్నారు అయితే. ఓకే. ఎంత వస్తుంది ఆదాయం? ఎంత వస్తుంది? పని చేస్తే వస్తుంది. ఓకే. అంతా ఒక 20,000 వస్తుందా నెలకు? ఓకే. పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో పోలీస్ అధికారులు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ వైద్య శిబిరాన్ని ప్రారంభించి పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో అధికారులకు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు సిబిపి, ఆర్బిఎస్, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్, టిఎల్ఐ, పిఐడి, అలాగే ప్రొఫైల్, క్యూబిఎంఐ, ఈసీజీ, 2D కంటి పరీక్షలు, నిపుణులైన ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెల్మిక్, గైనకాలజీ, అలాగే కార్డియాలజీ, న్యూరో వైద్యం, ఆప్థమాలజీ నిపుణులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు సిబ్బందికి వైద్యులు తగు సూచనలు, సలహాలను అందించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థవంతంగా నిర్వహించగలరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని
పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు, యోగా క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే గొప్ప సంపద అని, ప్రజలకు నిష్కలంకమైన సేవలను అందించడంతో ప్రతి పోలీస్ జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు. పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బంది ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణ న్యూరో హాస్పిటల్ కూడా దీనిలో పాల్పంచుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ. ఆయన జనరల్ ఫిజిషియన్. నేను కోనార్క్ హాస్పిటల్లో గత 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఇప్పుడు అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మన పని చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నిజం చెప్పాలి కూడా, మనం ఎంత పని చేస్తాము బట్ స్టిల్ బయట వాళ్ళకి అంత తెలియరాదు. మనం ఎంత చేస్తే అంత తెలియరాదు. మనకి తెలుసు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి తెలిసి ఉంటుంది ఏం పని చేస్తున్నారు, ఎంత ఎక్కువ చేస్తున్నారు. సో 100% స్ట్రెస్ ఉంటుంది. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా అదే ఇండియా అంటే మొత్తం మన కంట్రీలో లేదు. ఏమైనా జాబ్ ఉంటే పోలీస్లో ఇంకా తక్కువ ఉంటుంది. దానిలో కూడా ఇప్పుడు మెల్లగా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఆఫ్స్ కానిస్టేబుల్ ఏఎస్ఐ వరకు స్టార్ట్ చేసాము. అది కాకుండా కూడా డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మీరు యోగా, మెడిటేషన్ రెగ్యులర్గా చేయాలి. రెగ్యులర్గా మనకి ఇక్కడ సాటర్డే పరేడ్ నడుస్తుంది. ఈరోజు సెకండ్ సాటర్డే పరేడ్ చేసినప్పుడు కూడా దాని తర్వాత కూడా ½ an hour 1 hour మీరు యోగా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. బట్ స్టిల్ ఇది మనం ఇక్కడ జిల్లాలో ఒక్కసారి చేయొచ్చు ఒక వారంలో. మిగిలిన టైం మీరే మీ ఇంటిలో సొంతగా చేయాలి. ఇప్పుడు అందరు ట్రైనింగ్ కొత్త వాళ్ళు కానిస్టేబుల్స్ వస్తారు, వాళ్ళు కూడా 1 year మేబీ అట్లా ఫిజికల్గా ఫిట్ ఉంటారు. వాళ్ళే 1 year వాళ్ళు చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు ట్రైనింగ్ కొత్తగా వచ్చారు. మీరు కూడా మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు 100% రన్నింగ్ 5 kilometers 2 kilometers స్ప్రింట్ లేకపోతే యోగా క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు అందరూ మర్చిపోయారు. మై రిక్వెస్ట్, మీరు మళ్ళీ అందరు స్టార్ట్ చేయండి. ఆ మార్నింగ్ ఆఫీస్ వచ్చిన ముందు, పోలీస్ స్టేషన్ వచ్చిన ముందు మీరు యోగా అట్లీస్ట్ స్టార్ట్ చేయండి. బేసిక్ అది కపాల్భాటి లేకపోతే లోమ్ విలోమ్ అట్లా చిన్న. సిరిసిల్ల పట్టణంలోని 22వ వార్డు తారక రామానగర్లో పాముల బెడద రోజు రోజుకు తీవ్రతరం అవుతుందని కాలనీ వాసులు తెలుపుతున్నారు. ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో అపరిశుభ్ర వాతావరణంతో పాములకు కేంద్రాలుగా మారాయని ఆరోపిస్తున్నారు. నూతి వరప్రసాద్ ఇంటి ఆవరణంలో మెరుగు జమున ఇంట్లో రోడ్లపై మోరిల్లాల్లో పాములు తిరుగుతూ కనిపిస్తున్నాయని వార్డు ప్రజలు నూతిల హరివరప్రసాద్ బైరి మధ్య మేరుగు జమున చీరాల భూలక్ష్మి కోడ లక్ష్మీలు వెల్లడిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని తారక రామానగర్ కాలనీలో ఖాళీ ప్రదేశాల్లో పెరిగిన మొక్కలతో సమీప ప్రాంతాల్లో ఉండే ఇళ్లలోకి పాములు వస్తున్నాయని అక్కడ కాలనీ వాసులు వెల్లడిస్తున్నారు. పాముల బెడద వల్ల ఇళ్లలో ఉండాలంటేనే భయమేస్తుందంటున్నారు మహిళలు. ప్రతిరోజు పాములు కనిపించడంతో పాములు పట్టేవారిని పిలుస్తున్నట్లుగా తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందితో సమీప ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేయించారు. అడిగే ఇప్పే ఇట్లా ఇప్పగానే ఉడికినా నేను అడిగినా చిన్న అనుకుంటున్నా.
పిల్లలు మంచి పని చేసినారు. నీరుగట్ట రెండున్నాయా? అన్న విధానం వేరే ఉన్నది, ఆయన మస్తు వరకు ఇంత దొడ్డుతో పాము వచ్చింది. నేను బిడ్డల షాట్ ఎత్తేసి లేచిన కథ నా కాళ్ళు చేతులు వన్కార్లు పోయినాయి. ప్రతిరోజు ఒకటి రెండు పాములు కనిపించిన కొద్దీ మాకు ఎంత భయం అయితే. చిన్న పిల్లగాళ్ళ కావాలి కాసుడు అవుతుంది, మాకు ఇంట్లో కోదమంటే భయం అవుతుంది. నేనైతే 4 గంటలు బయట నిలబడ్డా, మస్తు భయం అయింది. ఇళ్ళకి వస్తానే కదా డైరెక్ట్ పాములు పట్టిస్తాను. రోజొక పాము ప్రతిరోజు పామును పట్టించడం అవుతుంది మా పని. రోజు 650 పెడతాను, ఒక పామును పట్టిస్తాను. మళ్ళీ తెల్లారగానే ఏనంగత్తా నేను చూసుడే మా పని. పాము ఏనంగత్తంది ఇదే పని. పాములు చూసుడు అవుతుంది, ఇంట్లో కోదమంటే భయం అవుతుంది. ఇదే ఇల్లు మేము కిరాయికున్నాం, మాకు భయం అవుతుంది. నాకు మా మస్తు పెద్దగా ఉంది. మా ఇంటికి వచ్చిన పాము పెద్దనే ఉంది, ఇప్పుడు పట్టించిన పాము పెద్దనే ఉంది. వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. ప్రతిరోజు పాములంగడే మాకు ప్రొద్దున లేసినమంటే పాములను చూసుడు అవుతుంది. పిల్లలను చూసినట్టు అవుతుంది. పాములను చూస్తే మస్తు భయం. రోజు 5-6 మొన్న కాలువలో 5 పాములు ఉన్నాయి. మేము ఎట్లుంటాం? మస్తు భయం అవుతుంది మాకైతే. ఇదంతా సాఫ్ చేపించాం, అయినా కానీ యాసిడ్ పోసినాం. ఏది పోసినా భయం అవుతుంది మాకు. చాలా భయం ఉంది, పాములతోనే భయం అవుతుంది నాకైతే. మొన్నట్లుండి నిద్రపోతలేను, కాళ్ళ దగ్గర నుండి దెబ్బకి జన్మ వచ్చింది నాకైతే. సంతోషం లేరా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చక్రాల గోపి అనే రైతు బర్రె అకాల మృతి చెందింది. గత కొన్ని రోజుల నుండి మేత సరిగా మేయడం లేదని పేర్కొన్నాడు. ప్రభుత్వం అతన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. అనుమానాస్పదంగా తన బర్రె మృతి చెందిందని తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు చక్రాల గోపి తెలిపారు. దీంతో తనకు 45,000 రూపాయల నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి తనకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. కొన్ని ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలి. నన్ను ఇలా చనిపోయింది. ఇవాళ నేను కొందరికి డబ్బులు ఇచ్చేది ఉంది, ఒకరికి ఇచ్చేది ఉంటే నా బర్రెను వాళ్ళు పట్టుకపోయారు. ఆరాంశలు మేసులు లేదు, నీళ్ళు తాగులేదు. వాళ్ళ మీద నాకు కొద్దిగా అనుమానం ఉన్నది. ఇవాళ మృతి చెందింది. జర ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి కొద్దిగా. నిర్ణీత గడువులోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలువురు రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023-24 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ఎఫ్ ఈ నెల 30వ తేదీలోగా అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ సూచించారు. మళ్లీ గడువు పొడిగించమని స్పష్టం చేశారు. జిల్లాల్లోని 37 మంది రైస్ మిల్లర్లు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. గడువులోగా ఇవ్వని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఎన్యూమరేటర్లచే సర్వే ప్రక్రియ పగడ్బందీగా నమోదు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చక్రాల గోపి అనే రైతు బర్రెల అకాల మృతి. ప్రభుత్వం అతన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. నిర్ణీత గడువులోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ భీమానాయక్ ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.